టర్మినేటర్ డార్క్ ఫేట్ హాలీవుడ్ సినిమా. అంటే ఇది ఇప్పుడు సినిమా కాదు, 2019లో వచ్చింది థియేటర్స్లో. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మన December 13 నుంచి. సో నేను మళ్ళీ చూడడం జరిగింది. అంటే టర్మినేటర్ అనే పదం చాలామందికి తెలిసే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 1984లో వచ్చింది టర్మినేటర్ అనేది. అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. ఆ సినిమాతో మన అర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ కానీ, డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ కానీ ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది, ఇండియాతో సహా. ఆ తర్వాత మనకు 91లో మనకు 7 ఏళ్ల తర్వాత దాని పార్ట్ 2 వచ్చింది, టర్మినేటర్ 2 జడ్జిమెంట్ డే అనేసి. దానికి కూడా జేమ్స్ క్యామరన్ డైరెక్టర్, దాంట్లో కూడా అర్నాల్డ్ ఉన్నాడు. సో ఈ రెండు పెద్ద హిట్లు అవి, ఎవరు మర్చిపోలేరు. చాలామంది చూసే ఉంటారు ఈ సినిమాలు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఒక 12-13 2003లో వచ్చింది టర్మినేటర్ 3 రైజ్ ఆఫ్ ద మెషిన్స్ అనేసి. బట్ దానికి జేమ్స్ క్యామరన్ డైరెక్టర్ కాదు, అర్నాల్డ్ ఉన్నాడు అనుకుంటా దాంట్లో. ఆ తర్వాత మళ్ళీ 6 ఏళ్ళకు వచ్చింది టర్మినేటర్ సాల్వేషన్ అని పార్ట్ 4 వచ్చింది. ఇంకా దానికి డైరెక్టర్ వేరే, హీరోలు అంతా వేరే వేరే వచ్చింది. అవేం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 10 ఏళ్ల క్రితం 2015లో 5వ పార్ట్ వచ్చింది టర్మినేటర్ జెనసిస్ అనేసి. అది కూడా అంతా కొత్త వాళ్ళతో, కొత్త డైరెక్టర్లతో తీశారు. ఇక లాస్ట్ అంటే ఇదంతా టర్మినేటర్ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలు 5. 6వ సినిమా టర్మినేటర్ డార్క్ ఫేట్. దీంట్లో మళ్ళీ అర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ కనపడ్డాడు. ప్లస్ పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్న హీరోయిన్ ఎవరైతే ఉందో ఆమె కూడా ఉందన్నమాట. సో అది 2019లో వచ్చింది లాస్ట్ పార్ట్ కాదు, 6వ సినిమా. 84లో మొదలయ్యి ఇప్పుడు 2019లో 6వ పార్ట్. అది ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో పెట్టాడు 6వ పార్ట్. ఈ 2024 అంటే 84లో స్టార్ట్ అయింది టర్మినేటర్ 1. 40 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళుగా ఉంది ఆ పేరు టర్మినేటర్ అనేది. అంటే మనకు టర్మినేటర్ 1 and 2 చూసింటే తెలిసే ఉంటుంది. మెషిన్స్ అంటే రోబోట్స్ వస్తాయి, భూమి మీదకి వచ్చి మనుషుల్ని చంపడానికి వస్తాయి, హీరో అంటే కాపాడుతూ ఉంటారు, అలా ఉంటుంది. దీంట్లో కూడా డార్క్ ఫేట్లో ఎలా పెట్టారంటే 1 and 2 తర్వాత జరిగినట్టు చూపించారు ఈ స్టోరీని. అది బాగుంది, ఒక 20 ఏళ్ల క్రితం అన్నట్టు చూపించారు. 2019లో వచ్చినా ఈ సినిమా 2020లో జరుగుతున్నట్టు చూపిస్తారు. అక్కడ మనకు ఏమంటారు, మెక్సికోలో జరిగినట్టు చూపించారు మోస్ట్లీ. అండ్ 2040 నుంచి, ఫ్యూచర్ నుంచి రోబోట్స్ పాస్ట్ అంటే 2020కి రావడం. అంటే ఈసారి హీరోగా ఒక అమ్మాయిని పెట్టుకున్నారు, అంటే కాపాడే మనిషిగా అమ్మాయిని పెట్టుకున్నారు. ఇక విలన్గా చంపేవాడిగా మగవాడిని పెట్టుకున్నారు ఆ టర్మినేటర్వి. అసలు యాక్షన్ సీన్స్ ఇనిషియల్గా స్టార్ట్ అయిన వెంటనే అదిరిపోయింది అనమాట. మెక్సికోలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది, అసలు ఎవరైనా అలా చూడాల్సిందే. ఇంకా అలా ఆ తర్వాత ఫటాఫట వెళ్ళిపోతుంది సినిమా. అసలు ఫుల్ ఆఫ్ యాక్షన్తో, ప్లస్ అర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ కొద్దిగా ఉన్నా కానీ, అతను అక్కడక్కడే ఉన్నా కానీ. బట్ మెయిన్ అమ్మాయిలది, పాత హీరోయిన్ కూడా ఓల్డ్ అయినా ఆమె యాక్షన్ కానీ, ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన అమ్మాయిలు కానీ అసలు భలే అనిపించింది నాకు. మళ్ళీ ఇంకోసారి టర్మినేటర్ 1, 2 చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. అంత బాగా తీశారు డైరెక్టర్, కొత్త టిమ్ మిల్లర్ అనేసి చాలా బాగా తీశాడు. ఇంకా థియేటర్లో అయితే ఇంకా అదిరిపోద్ది. బట్ టీవీలోనే కాబట్టి, నెట్ఫ్లిక్స్లోనే కాబట్టి అయినా కానీ అదిరిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది సినిమా. అంటే హార్డ్లీ ఒక 90 నిమిషాలు, గంటన్నరలో అయిపోతుంది. కాబట్టి నాకు గంటన్నరగా అది పెద్ద సినిమానే, ఇది 2 గంటల పైనే ఉందిలే సినిమా, కానీ అనిపించదు అలా. సో చూడమని చెప్తాను టర్మినేటర్ ఫాలో అవుతున్న వాళ్ళు. దీని తర్వాత ఫ్యూచర్లో ఇంకా 7 రావచ్చు, టర్మినేటర్ 7 కొత్తగా. బట్ వచ్చిన 6లో నేనైతే అన్నీ చూశాను, 6 చూశాను. కానీ నాకు 1 and 2 ఇంకా గుర్తున్నాయి, 3, 4, 5 పెద్దగా గుర్తున్నాయి. ఇప్పుడు 6 ఇప్పుడు చూశాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి 5 ఏళ్ల తర్వాత ఫ్రెష్గా అనిపించింది. సో చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు, పిల్లలతో, పెద్దవాళ్ళతో, చిన్నపిల్లలు అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి యాక్షన్. అసలు ఎలా తీస్తారా బాబు వీళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు అని. అది 2019లోనే, అప్పట్లోనే. ఇప్పుడు ఇంకా బాగా తీస్తున్నారు అని అనిపిస్తుంది. సో రేటింగ్ వచ్చేసి 3 out of 5 గుడ్ అని చెప్తాను, బాగుంది. సో చూడండి, టర్మినేటర్ డార్క్ ఫైట్, టర్మినేటర్ ఫ్రాంచైజీలో 6th సినిమా ఇది. ఓకే, అర్నాల్డ్ కూడా ఉన్నాడు. 1 and 2లో చేసిన హీరోయిన్, ఆమె పేరు ఏదో ఉంది, ఆమె కూడా ఉంది ఈ సినిమాలో. ఓకే, బాయ్.